మ్యూటేషన్ కోసం 5 లక్షల లంచం తీసుకున్నట. వెరీ గుడ్. ఏసీబీకి చిక్కిన నల్గొండ జిల్లా చిట్యాల తహసీల్దార్ అట. 2 లక్షలు తీసుకుంటుంటే పట్టుకున్నారు. మ్యూటేషన్ చేయమంటే నాకు 5 లక్షలు కావాలన్నారట. దొరకబట్టిరు. ఎంఆర్ఓ 2 లక్షలు తీసుకుంటుంటే దొరికిండు. ఏంది ఇది? ఇట్లాంటి కేసులు ఇట్లా 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 వస్తున్నాయి. కానీ ఒక్క కేసు ముందుకు పడుతుందా అంటే మొన్న కూడా మనం ఒక వార్త చూసినాం. ఇప్పుడు వీళ్ళు కేసులు పెడతారు, దొరుకుతారు, కేసులు పెడతారు, కోర్టు ఇది చేస్తారు. వీళ్ళని ఎంక్వైరీ చేయాలంటే పై స్థాయిలో ఉన్న ఇలా హెచ్ఓడి డిపార్ట్మెంట్ హెడ్లు వీళ్ళు ఎంక్వైరీకి ఆదేశించాలి. అంటే వాళ్ళు అనుమతి ఇవ్వాలి ఏసీబీకి. అనుమతి కోసం పెండింగ్లో ఉన్నాయో బొచ్చడు అప్లికేషన్లు ఉన్నాయట. చూడండి, అంటే ఏం చేస్తున్నారంటే తెర వెనకాల వీళ్ళు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇగో భూమిని మ్యూటేషన్ చేసేందుకు లంచం డిమాండ్ చేసి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారో తహసీల్దార్. ఈ మేరకు నల్గొండ జిల్లా చిట్యాల తహసీల్దార్ గగులోతు కృష్ణను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ మహబూబ్ నగర్ జిల్లా డీఎస్పీ నల్గొండ ఇన్ఛార్జ్ సిహెచ్ బాలకృష్ణ వెల్లడించిన వివరాల ప్రకారం చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని మెస్సర్స్ రత్న హౌసింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనుగోలు చేసిన భూమిని మ్యూటేషన్ చేసేందుకు తహసీల్దార్ గుగులోతు కృష్ణ ఆ సంస్థ బాధ్యుల నుంచి 10 లక్షలు డిమాండ్ చేసింది. అయితే 5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. అనంతరం ఆ తహసీల్దార్ పైన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. గురువారం రత్న హౌసింగ్ అండ్ ఎస్టేట్స్కు చెందిన వ్యక్తి 2 లక్షల నగదును తహసీల్దార్కు సూచించిన గట్టు రమేష్కి ఇస్తుంటే అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్తో పాటు గట్టు రమేష్ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. తహసీల్దార్ కృష్ణ, రమేష్ను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. తహసీల్దార్ ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఇట్లా ఎంతమంది దగ్గర తీసుకుండో ఎట్లా తయారయ్యారు చూడండి. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా భయంకరంగా ఉన్నది.